కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో నగరంలో బోనాల పండుగ జాతర ఘనంగా జరుగుతుందని ఎం.ఎల్.సి. బల్మూరి వెంకట్ అన్నారు. లష్కర్ బోనాల పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్లోని మహంకాళి టెంపుల్తో పాటు పలు ఆలయాల నిర్వాహకులకు ఆర్థిక సహాయ చెక్కులను కోట నీలిమతో కలిసి బల్మూరి వెంకట్ చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ లతోపాటు ఇతర అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నారని ఎం.ఎల్.సి. వెంకట్ పేర్కొన్నారు. శ్రీ మహంకాళి దేవస్థానం 16,50,000. వివిధ దేవాలయాలకు ఈ బోనాల ఉత్సవాలకు అవసరమైన ఖర్చులను ప్రత్యేక నిధులు కేటాయించి అందుకు ఈరోజు చెక్కుల పంపిణీకి వచ్చిన బోనాలు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ పొన్నం సురేఖ గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ బోనాలు పండుగకు సంబంధించిన చెక్ల పంపిణీ కార్యక్రమం అర్హులైన వారికి చెక్కులు పంపిణీ చేయడానికి సుమారు 1,50,00,000 పైచీలకు చెక్కులు ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది. తప్పనిసరిగా గతంలో ఎన్నడూ లేని విధంగా పండుగ ముందే చెక్కులని అందజేసి ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహిళలకి, గర్భిణీ స్త్రీలకి ప్రత్యేక ఏర్పాట్లు చేసి, శివశక్తులకి ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రజాప్రభుత్వము ఈ బోనాల పండుగని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఏ చిన్న ఇబ్బందులు జరగకుండా ఏదైతే నిర్వహిస్తుందో దానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరైతే ప్రజలు ఇవాళ చెక్స్ రాలేకపోయిందో వాళ్ళని కూడా మానిటర్ చేసి వాళ్ళని కూడా మాట్లాడి మరొకసారి పిలిపించి ఆ చెక్కులు కూడా వాళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తాం. దాంతో పాటు ఈ రోజు కార్యక్రమంలో ఏదైతే సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట నీలిమ గారు కూడా పాల్గొనడం జరిగింది.